వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ ఫాతిమా వెలుగోటి, న్యాచురోపతి ఫిజిషియన్. ఈరోజు మనం ఆరిగ్లో థెరపీ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ ఆరిగ్లో థెరపీ అంటే ఏంటి అంటే, మన ఎక్స్టర్నల్ ఇయర్ ఉంటుంది కదా, అంటే మనకు బయట కనిపించే ఇయర్, ఈ ఇయర్ని సీడ్స్ యూజ్ చేసి కానీ, నీడిల్స్ని యూజ్ చేసి కానీ, మ్యాగ్నెట్స్ని యూజ్ చేసి కానీ, స్టార్ నీడిల్స్ని యూజ్ చేసి కానీ స్టిమ్యులేట్ చేసి మన బాడీలో ఉన్న డిసీజెస్ని తగ్గించడాన్ని ఆరిగ్లో థెరపీ అంటాం. అయితే మన బాడీలో ఉన్న డిసీజ్ తగ్గించడానికి ఇయర్నే ఎందుకు స్టిమ్యులేట్ చేస్తున్నాం అని అడిగినట్టయితే, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ రిఫ్లెక్స్ ఏరియాస్ అనేవి ఈ ఇయర్లో ఉంటాయి. అంటే మన ఈ ఇయర్ అనేది మన బాడీకి ఒక మైక్రో సిస్టమ్ లాగా అనమాట. సో మన బాడీలో ఉన్న డిసీజ్ని బట్టి ఆ ఆర్గాన్ని ఇయర్ మీద లొకేట్ చేసుకుని దాన్ని స్టిమ్యులేట్ చేసినట్టయితే మన బాడీలో ఉన్న డిసీజెస్ తగ్గుతాయని దీని యొక్క మేజర్ కాన్సెప్ట్. మనం చూసుకున్నట్టయితే జ్ఞానేంద్రియాల్లో ఇయర్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మిగతా జ్ఞానేంద్రియాలు లైక్ కళ్ళు కానీ, ముక్కు కానీ, టంగ్ కానీ, స్కిన్ కానీ, ఇవి పుట్టిన తర్వాత వీటికి ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఇయర్ ఒక యాక్షన్ అనేది మనం కడుపులో ఉన్నప్పుడే 7th మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మనం 7th మంత్లో ఉన్నప్పుడే మనం వినగలిగే శక్తి అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతంలో అభిమన్యుడు తన మదర్ యొక్క కడుపులో ఉన్నప్పుడే కృష్ణుడు చెప్పి పద్మ వ్యూహాన్ని నేర్చుకుంటాడు. అలాగే మనం చూసినట్టయితే చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు టీచర్స్ పనిష్మెంట్గా గుంజలు తిప్పిస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తాం, మనం చిన్న ఇయర్ని పట్టుకొని లాగుతూ ఉంటాం కిందికి. సో ఈ గుంజీల కలిగి ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఈ ఇయర్స్ని కిందికి లాగుతామో ఇప్పుడు మన బ్రెయిన్ అనేది స్టిమ్యులేట్ అయ్యి మన మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకే చిన్నప్పుడు పనిష్మెంట్ కింద మనకు గుంజీలు అనేది తీపిస్తూ ఉంటారు. అలాగే మన ఇయర్స్కి కమ్మలు పెట్టుకోవడానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. మన ఇయర్లో మధ్యలో ఉన్న పాయింట్ అనేది అక్యుప్రెషర్ పాయింట్. సో మనం కమ్మలు పెట్టడం వల్ల ఆ అక్యుప్రెషర్ పాయింట్ ని స్టిమ్యులేట్ అయ్యి మన బ్రెయిన్ ని ఎక్కువ యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అలాగే హై బీపీ ఉన్నప్పుడు కూడా ఈ ఇయర్ ని ఇలా రౌండ్ గా మూవ్ చేసినట్టయితే మన బీపీ కంట్రోల్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఏ విధమైన సౌండ్ డిస్టర్బెన్సెస్ కైనా మన ఇయర్ మిడిల్ ఉంటుంది కదా, దీన్ని ఇలా పట్టుకొని లాగడం వల్ల మనకి ఎటువంటి సౌండ్ డిస్టర్బెన్సెస్ అయినా తగ్గడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అందుకే ఈ ఆరిగ్లో థెరపీని అక్యుపంక్చర్లో వన్ ఆఫ్ ద మేజర్ ట్రీట్మెంట్ గా చూస్తూ ఉంటాము. అయితే ఈ ఆరిగ్లో థెరపీ అనేది ఎలా డిస్కవర్ చేశారు అంటే, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అయిన అక్యుపంక్చర్ని బేస్ చేసుకొని ఈ ఆరిగ్లో థెరపీ అనేది డిస్కవర్ చేశారు. అయితే 800-900 ఇయర్స్ టైం నుంచి ఈ ఆరిగ్లో థెరపీని ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. అయితే కొన్ని రోజుల తర్వాత దీని ప్రాక్టీస్ అనేది ఆపేశారు. ఫ్రెంచ్ ఫిజిషియన్ అయిన పాల్ నైగర్ అనే అతను ఈ ఆరిగ్లో థెరపీని రీడిస్కవర్ చేశారు. అది ఎలాగంటే, మనం చూసినట్టయితే ఈ ఇయర్ అనేది రివర్స్ ఫీటర్ షేప్లో ఉంటుంది. అంటే కడుపులో ఉన్నప్పుడు పిండం ఉంటుంది కదా, ఆ పిండం రివర్స్గా ఉన్నట్టు దీని షేప్ అనేది ఉంటుంది. అంటే ఇది తల పార్ట్, ఇది స్పైన్ అంటే మన వెన్నుముక భాగం, ఇవి మన కాళ్ళు చేతులు లింక్స్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఆరిగ్లో థెరపీ మ్యాప్ని డిస్కవర్ చేశారు. అయితే ఈ ఆరిగ్లో థెరపీ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఒక రిఫ్లెక్స్ ఏరియాస్ అనేది ఈ ఇయర్లో ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మన డిసీజ్ కండిషన్ బట్టి ఆ ఆర్గన్ యొక్క లొకేషన్ చూసుకొని మన ఇయర్లో స్టిమ్యులేట్ చేసినట్లయితే మన బాడీలో ఉన్న ఆర్గన్ కూడా స్టిమ్యులేట్ అయ్యి మనకి డిసీజ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకొక థియరీ ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఇయర్ని స్టిమ్యులేట్ చేస్తామో మన ఎనర్జీ ఛానల్స్లో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ కూడా రిమూవ్ అయ్యి మనకి డిసీజ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఆరిగ్లో థెరపీ అనేది మేజర్గా ఏ కండిషన్స్కి ఇస్తూ ఉంటామంటే, ఇన్సోమియా, మైగ్రేన్, సయాటికా, అలాగే ఎనీ క్రానిక్ ఆర్ అక్యూట్ పెయిన్స్కి ఈ ఆరిగ్లో థెరపీ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఆరిగ్లో థెరపీ ట్రీట్మెంట్ కావాలనుకుంటే మా క్లినిక్ అయిన స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయకి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.